ఇప్పుడు మనం హైదరాబాదీ రుచుల్లో ఎగ్ దోశ తయారు చేయడం చూద్దాం. ఎగ్ దోశని దోశ పిండితో కానీ ఇడ్లీ పిండితో కానీ వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇడ్లీ పిండి తీసుకున్నాను. ఇడ్లీ పిండి అయితే క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటుంది ఎగ్ దోశ. ఎగ్ దోశ వేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు, 1/2 టీ స్పూన్ చిన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలు, 1/2 టీ స్పూన్ కొత్తిమీర తరుగు వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి పిల్లలు తినరు అనుకుంటే ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక ఎగ్ పగలగొట్టి వేసుకోవాలి. బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆల్రెడీ దోశల పిండిలో సాల్ట్ ఉంటుంది కాబట్టి దీంట్లో సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుని వేడెక్కిన తర్వాత 2 గరిటెల పిండిని వేసుకొని పెనం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మామూలు దోశ కన్నా కొంచెం లావుగా ఉండేటట్టు దోశ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దోశని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే దోశ మాడిపోతుంది. ఇప్పుడు దోశ కొంచెం కాలిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా ఎగ్ మిశ్రమాన్ని ఈ దోశ పైన వేసుకొని దోశ అంతా స్ప్రెడ్ చేయాలి. ఒక్క దోశకి ఒక ఎగ్ సరిపోతుంది. పైనుండి కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఒక 5 మినిట్స్ దోశని కాలనివ్వాలి. చూస్తున్నారు కదా, వెనక వైపు దోశ బ్రౌన్ కలర్లో కాలి ఉంది అంటే ఇప్పుడు దోశని తిరిగేసుకోవాలి. దోశని జాగ్రత్తగా తిరిగేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఉడికిన తర్వాత దోశని ప్లేట్లోకి తీసుకోవడమే. ఎగ్తో వేస్తున్నాం కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మామూలు దోశలా కాకుండా వెరైటీగా డిఫరెంట్గా రిచ్ ప్రోటీన్స్తో టేస్టీగా ఎగ్ దోశ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, కలర్ఫుల్గా చూస్తుంటేనే ఎంతో టేస్టీగా కనిపిస్తున్న దోశని మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా.